నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. మొన్న జంతర్ మంతర్ దగ్గర ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేశారో, ఉద్యమకారులు దానికి సంబంధించి కేసులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సందర్భంలో, ఆ టైంలో అక్కడ మోదీ గారిని విమర్శిస్తూ చాలామంది కొంతమంది మాటలు మాట్లాడారు. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా బాధొచ్చింది. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలా అనడం నన్ను చాలా బాధ కలిగిస్తోంది అంటూ ఆయన తీవ్ర ఆవేదనతో మాట్లాడేసరికి నెటిజన్లు కూడా కాస్త తెలివైన వాళ్ళే గదా! 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? భార్యని చూసుకోలేని వ్యక్తి ప్రజలనేం చూసుకుంటారని అన్నవి. ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిలిని తవ్వి తవ్వి మరి తీసుకొచ్చి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఇవి అని తెర మీద చూపిస్తున్నారు. అవును. ఏమంటారు? అంటే రాజకీయాల్లో ప్రస్తుతం వారు స్నేహితులుగా ఉన్నారు. హ్మ్. రేపు విడిపోరు అని గ్యారంటీ లేదు. అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి చక్రం తిప్పి అధికారంలోకి వస్తుంది నాలుగోసారి అనే గ్యారంటీ చిక్కకపోతే వీళ్ళిద్దరూ కూడా ప్లేట్ తిప్పే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కంటే ముందు చంద్రబాబు గారు ప్లేట్ తిప్పే ఛాన్స్ ఉంది. ఆయన ఇమ్మీడియేట్‌గా ఆల్టర్‌నేటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఆ తర్వాత ఇక తన శత్రువుగా అనుకున్న తర్వాత ఆయన అవతల పార్టీని తిరిగి రైజ్ అవ్వకుండా ఏ స్థాయికి తొక్కాలో ఆ స్థాయికి హ్మ్. తొక్కే ప్రయత్నం బలంగా చేస్తాడు. అది చంద్రబాబు గారు మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. ఆయన గెలిచినప్పుడు అంటే మొదటిసారి ఆయన సీఎం అయినప్పుడు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన సందర్భంగా లెఫ్ట్‌ని తనతో ఉండేలాగా చూసుకోగలిగాడు. సిపిఐ, సిపిఎం పార్టీలు 2 ఆ చీలిక సందర్భంగా చంద్రబాబుతోనే ఉన్నారు వాళ్ళు. అలా తన కంట్రోల్‌లో పెట్టుకుని వాళ్ళకి ఏ హామీలిచ్చాడు, ఎలా కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు అనే దాని మీద ఆ రోజుల్లో రకరకాల కథనాలు ఉండేవి. ఆ తర్వాత తిరిగి ఎన్నికలొచ్చేసరికి అంటే 99 ఎన్నికలొచ్చేసరికి ఆయన వీళ్ళని వదిలేసాడు. హ్మ్. నట్టేట్లో. నట్టేట్లో వదిలేసి ఇమ్మీడియేట్‌గా బీజేపీతో కలిసాడు. బీజేపీతో కలిసి వాజ్పేయి గారి నాయకత్వంలో అలా కొనసాగిందది. ఆ కొనసాగిన తర్వాత మళ్ళీ బీజేపీతోనే ట్రావెల్ అయ్యాడు. ఓడిపోయాడు ఆసారి. 2004లో ఓడిపోయాడాయన. ఓడిపోయిన తర్వాత మళ్ళీ మహాకూటమి అని చెప్పి మళ్ళీ లెఫ్ట్‌ని తెచ్చాడు. అంటే ఆ రోజున లెఫ్ట్‌ని ఎన్టీఆర్‌కి కాకుండా చేసింది ఈయనే. ఆ తర్వాత రోజుల్లో లెఫ్ట్‌ని నట్టేట్లో ముంచి బీజేపీతో కలిసింది ఈయనే. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో వర్కౌట్ అవ్వదు అని చెప్పి యూపీఏ 2 హయాంలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ లెఫ్ట్‌ని తన వైపు పెట్టుకున్నాడు మహాకూటమి పేరుతో. సరే. బీఆర్ఎస్‌ని కూడా ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్. టీఆర్ఎస్‌ని కూడా తన కూటమిలోనే పెట్టేసుకున్నాడాయన. అలా ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టి ఓడిపోయిన విచిత్రమైన పరిస్థితి అది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఆయన రూట్ మార్చేశాడు. మళ్ళీ రైట్‌కెళ్ళాడు. రైటు, లెఫ్టు ఆయనకొక పొలిటికల్ ఐడియాలజీ ఒక ఇది లేదాయనకి. ఆయన చాలా ఓపెన్‌గా పవర్ పొలిటీషియన్. అధికారం కోసం ఏం చేయటానికైనా ఎటువంటి ఇబ్బంది పడని వ్యక్తి. ఎప్పటికప్పుడు ఆర్గ్యుమెంట్లు మార్చుకుంటూ ఉంటాడు. అంటే ఒక అభిప్రాయం ఉంది. గురజాడ అప్పారావు గారు అన్నాడు 'గిరీశం' క్యారెక్టర్‌తో అనిపిస్తాడు ఆ డైలాగ్. హ్మ్. ఆయన ఏమంటాడంటే ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చుకోనివాడు పొలిటీషియన్ కానేరడు అంటాడు. దానికి పూర్తి సూటబుల్ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ వీళ్ళతో స్నేహంతో మొదలైన ప్రయాణం పవన్ కళ్యాణ్‌ది. ఆయన మొదట కొంత యాంటీ బీజేపీ గాను, యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ గాను సినిమాల్లో కనిపించే ప్రయత్నం చేశాడు. అప్పట్లో అలా ఆయన మాటలు కూడా అలానే ఉండేవి కదా సార్. ఆయన ధోరణి అది. హ్మ్. అంటే 'ఖుషి' అనే సినిమాలో ప్రారంభంలో ఈ లిబరలైజ్డ్ ఎకానమీ మీద కొంచెం సటైరికల్ సాంగ్ ఒకటుంటుంది. అవును. ఆ తర్వాత ఆయన చేసినటువంటి 'జానీ' సినిమాలో ఈ రామమందిర వివాదానికి వ్యతిరేకంగా ఒక పాటుంటుంది. హ్మ్. 'నారాజు కాకుర మా అన్నయ్య' అని. అందులో నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకురన్నా అని అందులో ఆ జిస్ట్ ఉంటుంది. హ్మ్. మాస్టర్ జీ అనేటువంటి ఒక ప్రజా కళాకారుడితో రాయించుకున్నాడాయన ఆ పాట. అలాంటి
ఆ తర్వాత చేగువేరా ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన. చేగువేరా టు చేతబడి జర్నీ అయింది ఇప్పుడు. అవును. రీసెంట్‌గానే ఆయన కోనసీమకు దిష్టి పెట్టారు తెలంగాణ వాళ్ళు. అందుకని అక్కడ పంటలు కొబ్బరి పంట అంతా సర్వనాశనం అయిపోయింది అని మాట్లాడటం మనం విన్నాం. కాబట్టి దానికి పెద్దగా మొహమాట పడలేదు, పశ్చాత్తాప పడలేదు ఆయన. పైగా దాన్ని జస్టిఫై చేసుకుంటూ కూడా ఈ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వినిపించాడు ఆయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి. సో, తను మాట్లాడిన దారుణాలను కూడా ఎలా జస్టిఫై చేసుకోవాలో నిస్సిగ్గుగా చేసుకోవటం అనేది పవన్ కళ్యాణ్ గారి నైజం. హ్మ్. ఆయన పైగా తను చేసే ఆర్గ్యుమెంట్ అంటే వితండవాదంలాగా మాట్లాడతాడు. అవతల వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ మాట్లాడతాడు. ఆయన జర్నీ కూడా దాదాపు చంద్రబాబు జర్నీ లాంటిదే. ఆయన మొదట ఎన్నికలలో పాల్గొనటానికి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రెయిట్‌గా నరేంద్ర మోడీ గారి దగ్గరికెళ్ళాడు. 2014 ఎలక్షన్స్‌కి ముందు. వెళ్ళి ఆయనతో ఫోటోలు దిగాడు. ఆయన్ని ఆశీర్వదించాడు. మీరు తప్ప ఈ దేశాన్ని రక్షించేవాడు ఇంకొకడు లేడన్నాడు. మీరే ఒక విముక్తి మార్గం చూపించాలి. యూపీఏ ప్రభుత్వానికి ఆల్టర్‌నేటివ్ మీరే అని చెప్పాడు. అయిపోయింది. వచ్చాడు చంద్రబాబు నాయుడుతో కలిసాడు ఇక్కడ. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ సమావేశం. హ్మ్. ఆ తర్వాత తెలుగుదేశం ఆయన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అనుభవజ్ఞుడైనటువంటి ఒక ఇంటి నిర్మాణానికి అనుభవజ్ఞుడైన మేస్త్రిని ఎలా ఎన్నుకుంటామో, ఒక రాష్ట్ర నిర్మాణానికి అలాంటి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబే కావాలి అని మాట్లాడి, చంద్రబాబు గారిని, నరేంద్ర మోడీని కలిపి వాళ్ళిద్దరి గెలుపు కోసం నేను తిరుగుతానని తిరిగాడు. నిజంగా అయిపోయింది. చెప్పాలంటే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈళ్ళిద్దరూ జత కట్టేవాళ్ళు కూడా గాదు. లేదు లేదు. అంటే అది అది ఎలాగో వాళ్ళు జతకట్టేవాళ్ళు. పవన్ హ్మ్. కళ్యాణ్ ఇరుక్కున్నాడు దానిలో. మరి క్రెడిట్స్ అన్నీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికే తర్వాత ఇస్తారు. రోజుల్లో రెండోసారి జరిగినప్పుడు ఆ క్రెడిట్ ఆయన వైపు వెళ్ళింది. హ్మ్. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆయన 2000 ఆహ్, ఆహ్, అంటే 14లో వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు. 2019 ఎలక్షన్ వచ్చేసరికి ఆయన మళ్ళీ బయటకొచ్చాడు కూటమిలోంచి. బయటకొచ్చి లెఫ్ట్‌తో కలిసాడు. సిపిఐ, సిపిఎంలతో కలిసి జనసేన పోటీ. మొదటిసారి పోటీ అది. హ్మ్. అంతకుముందు పోటీ లేదు. మొదటిసారి పోటీ చేసింది 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడప్పుడు. ఆ ఎన్నికల్లో ఈయన సిపిఐ, సిపిఎంలతో కలిసి నరేంద్ర మోడీని, అలాగే చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని ఎవరూ తిట్టనంతగా తిట్టాడు. జగన్మోహన్ రెడ్డికి పోటీ పడి తిట్టాడు. హ్మ్. ఇంత తిట్టినప్పటికీ ప్రజలు ఈయన్ని విశ్వసించలేదు. నిజానికి అదొక కాన్స్పిరసీ అనే అభిప్రాయం కూడా ఆ రోజుల్లో ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా వైసీపీకి వెళ్లకుండా చేయటం కోసం పవన్ కళ్యాణ్‌ని వీళ్ళే బయటికి పంపించి, "నువ్వు ఎంత తిట్టగలిగితే అంత తిట్టు. మేము చూసుకుంటాం" అని చెప్పి బయటకు పంపించారు. సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలిసిపోదాం. ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేద్దాం. ఈ ఉప ముఖ్యమంత్రి అనే స్కీమ్ అప్పటిదే అని ఓకే. ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అందులో కొంత నిజం ఉండే అవకాశం ఉంది. అంత కష్టపడిన తర్వాత ఆయనకు ఒక్క సీటు కూడా గెలవలేదు. గెలవలేదు, ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి మెజారిటీతో గెలిచాడు. అది మొత్తం ఏమిటి ఇలా జరిగింది అని ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాడు. అక్కడి నుంచి ఒక డిప్రెషన్‌లో నుంచి కోలుకోగానే నోవాటెల్‌లో చంద్రబాబుతో మీటింగ్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా. హ్మ్. ఏది లెఫ్ట్ నుంచి కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి దారి వారిదే. ఆయన మళ్ళీ వెళ్ళి చంద్రబాబు గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈయన ద్వారా బీజేపీకి ప్రేమలేఖలు మొదలుపెట్టాడు. ఈయన పోస్ట్ మ్యాన్. ఈ పోస్ట్ మ్యాన్ కార్యక్రమం చేస్తూ మధ్యలో ఆయన అరెస్టు, ఈయన వెళ్ళి ములాఖాతు పెట్టడం, ఓజీ షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళాడు. సార్. షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళటం అంటే ఆయనకి ఇండికేషన్ వచ్చింది ఢిల్లీ నుంచి. హ్మ్. నువ్వు వెళ్ళి ఆయన తలకాయ ఇటు తిప్పు అని. తిప్పాడు. అదే చెప్పుకుంటాడు ఇప్పుడు క్రెడిట్. అంటే ఈ అనుసంధానకర్తని నేనే అని చెప్పుకోవటానికి. అంటే ప్రపంచంలో ఏది జరిగినా అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఏది జరిగినా భూమి పుట్టటంతో సహా తన క్రెడిట్ తప్ప ఇంకొకళ్ళ క్రెడిట్ అని అంగీకరించడు చంద్రబాబు. అవును. అలాంటి చంద్రబాబుని, మోడీని కలిపిన క్రెడిట్ నాది అని చెప్పి ఈయన క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హ్మ్.
చంద్రబాబు గారు కూడా కన్సిడర్ చేసి కొంతమేరకు ఆ క్రెడిట్ అతనికి ఇద్దాము అని అనుకోవడం విశేషం. ఇలా వీళ్ళిద్దరూ ప్రస్తుతం అంటే వీళ్ళిద్దరి లక్షణాలేంటనేది జనాలకి తెలుసు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆ క్యాంప్‌లో ఉన్నారు టెంపరరీగా మాత్రమే. నరేంద్ర మోడీ గారికి కూడా ఇవే లక్షణాలున్నాయి. ఆయన కూడా ఓడ దాటిన తర్వాత ఓడ దాటే క్రమంలోనే ఆలోచిస్తాడు వీడిని ఉంచాలా వద్దా అని. ఓడ దాటగానే ఇమ్మీడియేట్‌గా బోడి మల్లన్న అనగల సమర్థుడాయన. కానీ ట్రోలర్స్ కావచ్చు, నెటిజన్స్ కావచ్చు చాలా అలర్ట్‌గా ఉన్నారు. వాళ్ళేం మాట్లాడారో ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తున్నారు. అది అదే కాస్త కోపంగా ఉంది వాళ్ళకి. ఇప్పుడొక్కసారి వాళ్ళ ఒరిజినాలిటీ ఏమిటి? అంటే ఎందుకు ఆ రోజున అలా మాట్లాడారు? ఎందుకు అలా ఇప్పుడు ఎందుకు ఆ అభిప్రాయం మార్చుకున్నారు అనటానికి ఒక జస్టిఫికేషన్ హ్మ్. డైలాగ్ ఇద్దరి దగ్గర లేదు. చంద్రబాబు దగ్గర లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర సరే. లేదు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్‌ని పక్కకి తీసుకొచ్చి, వాళ్ళిద్దరి చేతులు పైకెత్తి జనాలకి అభివాదం చేశాడు. హ్మ్. ఈ అభివాదం చేయటం చంద్రబాబు నాయుడికి కొంచెం థ్రెట్ ఇవ్వటం. అంటే, "బాబు నాకొక ఆల్టర్‌నేటివ్ ఉందిక్కడ. నువ్వు గనక తోక జాడిస్తే వీళ్ళిద్దరిని కలిపి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయగలను" అని ఒక ఇండికేషన్ అది. అలా ఆయన అంత సౌమ్యుడు, మృదు స్వభావి, స్నేహశీలి కాదు. ఆయన కూడా పక్కా పొలిటీషియన్. తన రాజకీయ అవసరానికి ఏం చేయటానికైనా వెనుకాడని మనిషి నరేంద్ర మోడీ. కాబట్టి వీళ్ళ ముగ్గురు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నట్టుగా కావలించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కావలించుకున్నా. అదే. చూద్దాం సార్. అలా కావలించుకున్నారు నిన్న. ఆ కావలింతలు అవన్నీ ఆ భోగాపురం ఎయిర్‌పోర్టు, ఆ ఎయిర్‌పోర్టు వేదికగా వీళ్ళ ముగ్గురు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుని కన్నీరు పెట్టుకోవటం. అది కేవలం మొసలి కన్నీరు తప్ప మరేమీ కాదు. సార్. ఇదే పవన్ కళ్యాణ్‌కి రేపొద్దున వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రారు అనేది గనక క్లారిటీ వస్తే, అప్పుడు ఈ కన్నీరు అలా వెనక్కి తీసేసుకుని నిప్పులు కక్కగలడు. అదే కళ్ళ నుంచి. ఆ స్క్రిప్ట్ కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఆయనకి ఇంటిగ్రిటీ లేదు. సార్. ఇద్దరికీ ఎవరికీ ఇంటిగ్రిటీ లేదు ముగ్గురిలో. ఈయన నటుడు కాబట్టి ఇంకొంచెం ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు నిన్న. సార్ చూద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్